వంకాయ కర్రీ మంచి రుచిగా రావాలంటే ఇలా ముందుగా ఉప్పు నీళ్ళు రెడీ చేసి పెట్టుకునేసి మంచి లేత వంకాయల్ని ఈ టైప్లో కట్ చేసిన వాటిని వెంటనే తీసి ఉప్పు నీటిలో వేసి రెడీ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని దాంట్లో కాస్త నూనె పోసి తాలింపు గింజలు, పచ్చిమిరపకాయలు వేసి ఇలా వేగాక కట్ చేసిన ఉల్లిపాయలు కూడా వేసి కరివేపాకు కూడా వేసి ఇలా బాగా ఫ్రై చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఆ తర్వాత ఇలా వేగాక నానబెట్టిన పచ్చెనగల్ని దాంట్లో వేసుకొని ఆ తర్వాత టమోటా ముక్కలు, పసుపు, సాల్ట్ వేసి ఇలా బాగా కలిపి మూత పెట్టి ఫ్రై చేసుకొని ఆ తర్వాత కట్ చేసిన వంకాయ దబ్బలు దాంట్లో వేసుకునేసి కాస్త అలా కలిపేసి ఇప్పుడు మూత పెట్టి వీటిని బాగా మగ్గించుకొని ఈ విధంగా మగ్గిన తర్వాత ధనియాల పొడి, గరం మసాలా, కారం కూడా దాంట్లో వేసుకునేసి ఇలా బాగా కలుపుతూ వేగాక నీళ్లు పోసి సాల్ట్ వేసి ఇలా కలిపి ఇప్పుడు మూత పెట్టి ఇలా ఉడకనిచ్చి ఇప్పుడు కాస్త అలా కలుపుకునేసి కొత్తిమీర చల్లుకొని వేడివేడిగా సర్వ్ చేసుకొని తింటే సూపర్. ఇలా చేయాలి వంకాయ కర్రీ.